కల్వకుంట్ల వెంకటరామిరెడ్డి మెడికల్ విద్య ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు జరిగిన కుట్ర అని ఆరోపించారు. ముఖ్యంగా ఈ కాలేజీలను మంత్రి నారాయణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉండే ప్రభుత్వం నాయకత్వంలో ఉండే ప్రభుత్వం నిన్నటి రోజున క్యాబినెట్లో 10 మెడికల్ కాలేజీలు, అంటే ఇంకా ఆ రోజు 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారే ప్రారంభించినాడు కాబట్టి కాకుండా 12లో 10 మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ఈరోజు ప్రైవేట్ పనులు చేయడం చాలా దారుణమైనది. దీన్ని మేము పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, ఎందుకంటే ఆయన క్యాబినెట్లోనే ఉన్నారు. ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకుంటున్న నారాయణ గారు కావచ్చు, చైతన్య, ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా ఇవ్వడానికే, దారిదత్తం చేయడానికే ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో కూడా 10 మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం, దానిలో కూడా పూర్తిగా అయిపోయింది. కూడా పులివెందుల మెడికల్ కాలేజ్ అనేది కూడా పూర్తిగా అయిపోయి గత అకాడమిక్ ఇయర్లోనే ప్రారంభోత్సవానికి నోచుకోవాల్సిన దాన్ని కూడా మేము ప్రారంభోత్సవం చేయము, ఈ సంవత్సరం నడపమని చెప్పడం చాలా కూడా దారుణమైన విషయం అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి